సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అది సమాజంలో మార్పును తీసుకొచ్చే శక్తివంతమైన మాధ్యమం. ఈ సందర్భంలో కూలీ అనే సినిమా కేవలం ఒక చలనచిత్రమే కాదు, అది ఒక ఉద్యమం. ఈ చిత్రం కేవలం కథనం లేదా నటన ద్వారా ఆకట్టుకోవడమే కాకుండా సామాజిక సమస్యలను చర్చించే, వర్కర్స్ జీవితాలను గౌరవించి వారి సమస్యలను ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ఒక ఉద్యమంగా మారింది. కూలీ సినిమా కథాంశం వర్కర్స్ జీవితాల చుట్టూ తిరుగుతుంది. కూలీలు అంటే రోజువారీ కూలీలు, ఓడరేవుల్లో, రైల్వే స్టేషన్లో, నిర్మాణ స్థలాల్లో శ్రమించేవారు. సమాజంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన వర్గం. వారి కష్టం, వారి పోరాటం, వారి ఆశలు, ఆకాంక్షలు ఈ సినిమా ద్వారా సమర్థవంతంగా చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రం కేవలం వినోదం కోసం కాదు, ఇది కార్మికుల హక్కులను, వారి గౌరవాన్ని ప్రశ్నించే ఒక సామాజిక ఉద్యమం. ఈ సినిమా దర్శకుడు, నటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి ఒక బలమైన సందేశాన్ని అందించేందుకు కృషి చేశారు. కూలీలోని పాత్రలు నిజ జీవితంలోని కార్మికుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి రోజువారీ సవాళ్ళు, కుటుంబ బాధ్యతలు, సమాజంలో వారు ఎదుర్కొనే అవమానాలు, ఇవన్నీ ఈ చిత్రంలో హృదయస్పర్శగా చూపించబడ్డాయి. ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. వారి ఆలోచనలను సమాజంలోని అసమానతలపై కేంద్రీకరిస్తుంది. ఈ సినిమా ఒక ఉద్యమంగా ఎలా మారింది, దీని వెనుక ఉన్న శక్తి ఏమిటి? కూలీ సినిమా కేవలం థియేటర్లలో ప్రదర్శించబడే చిత్రం కాదు, ఇది సామాజిక మార్పును ప్రోత్సహించే ఒక పిలుపు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో కూలీ ఈజ్ ఏ మూమెంట్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. కార్మికుల హక్కులను గురించి, వారి జీవన పరిస్థితుల గురించి చర్చలు జరిగాయి. ఈ చిత్రం సమాజంలో కార్మికుల గౌరవాన్ని పెంచడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మారింది. అంతేకాకుండా కూలీ సినిమా ద్వారా సేకరించిన కొంత ఆదాయం కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించబడుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఇది ఈ చిత్రం ఒక వాణిజ్య చిత్రం మాత్రమే కాదని, సమాజానికి తిరిగి వచ్చే ఒక ఉద్యమం అని నిరూపిస్తుంది. ఈ చిత్రం యువతను, సమాజాన్ని, కార్మికుల సమస్యలపై స్పృహ కలిగించింది. వారి జీవితాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని ప్రేరేపించింది. కూలీ సినిమా ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది కార్మికుల గుండె చప్పుడు. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మనం డైలీ చూసే కూలీలు, కార్మికులు కేవలం శ్రమజీవులు కాదు, వారు సమాజానికి వెన్నెముక. వారి గౌరవం, వారి హక్కులు, వారి జీవితాలు మన అందరి బాధ్యత. చివరిగా కూలీ అనేది కేవలం సినిమా కాదు, ఇది ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక సామాజిక మార్పు. ఈ చిత్రం ద్వారా మనం కార్మికుల జీవితాలను గౌరవించడం నేర్చుకోవాలి, వారి సమస్యలను అర్థం చేసుకోవాలి, వారి కోసం పోరాడాలి. కూలీ సినిమా ఒక మంటను రగిలించింది. ఇది ఇప్పుడు మనందరి బాధ్యత, ఆ మంటను సజీవంగా ఉంచడం. ఈ సినిమా తీసినందుకు లోకేష్ కనకరాజు గారికి, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.